ఈరోజు దేవుని వాక్య ధ్యానాంశం. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మనిషి ఒక అద్భుతమైన ఆత్మీయునికి జన్మించాడు. అతడు హిజ్కియా కుమారుడు. చిన్న వయసులోనే రాజుగా పరిపాలించే భాగ్యాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అంతేకాదు, మిగిలిన రాజులందరికంటే అధికముగా 55 సంవత్సరాలు పరిపాలించే ఆధిక్యతను అనుగ్రహించాడు. అయితే మనిషి తన పాపాన్ని బట్టి, దేవుని దృష్టిలో తాను చేసిన నీచమైన కార్యాలను బట్టి అతడు కలిగి ఉన్న అధికారాన్ని, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. తాను రాజు కదా, అడిగేవాడు ఎవడు అన్న విధానంలో గర్వంతో జీవించటం వలనే దేవుని ఉగ్రతకు గురి కావలసి వచ్చింది. దేవుడు తన కనికరమును బట్టి ఆరోగ్యమును, ఉద్యోగము, గృహము, లాభము, సుఖము, సౌఖ్యము, గర్భఫలము అనుగ్రహిస్తాడు. వాటిని పొందుకున్న మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తే మరింతగా ఆశీర్వదించబడతాము. అలా కాకుండా మనిషి వలె గర్విస్తే నష్టపోతాము, కష్టాల పాలవుతాము. ఇలా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని గర్వంతో పోగొట్టుకున్న కొందరిని మనం చూద్దాం. సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. కానీ గర్వించి దేవునికి అవిధేయుడై సింహాసనాన్ని, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఉజ్జియా ఆరోగ్యాన్ని కోల్పోయాడు. యాజకులు మాత్రమే వేయదగిన ధూపము రాజు గర్వముతో తానే వేసి కుష్ఠిరోగము కొని తెచ్చుకున్నాడు. 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. నెబుకద్నెజరు అందాన్ని కోల్పోయాడు. తాను నిర్మించిన పట్టణమును బట్టి గర్వించి సింహాసనాన్ని, ఆకారాన్ని కోల్పోయి వింత జీవిగా అడవిలో సంచరించవలసి వచ్చింది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు. హామాను ప్రాణాన్ని కోల్పోయాడు. మొర్దెకై తనకు నమస్కారము చేయలేదని గర్వించి యూదులకు హాని చేయబోయి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. గొప్ప గొప్ప వారే గర్వించి నాశనము కొని తెచ్చుకునిరి. కనుక మనము గర్వించక దీనత్వం ధరించి ధన్యులుగా జీవించేవారుగా ఉందాం. నాశనముకు ముందు గర్వం నడుస్తుంది, ఘనతకు ముందు వినయము నడుచునని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడింది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.